హలో, దిస్ ఇస్ సర్తాజ్. వెల్కమ్ టు మెట్రోమానియా. ఇవాళ మెట్రోమానియాలో మనం ఒక డ్రాస్టిక్ చేంజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జనరలీ డ్రాస్టిక్ చేంజ్ అంటే చాలా గుర్తొస్తూ ఉంటాయి. అయితే అట్ ప్రెసెంట్ టైంలో డ్రాస్టిక్ చేంజ్ అనగానే గుర్తొచ్చింది కరోనాకి ముందు, కరోనా తర్వాత, కరోనా టైంలో. సో కరోనాకి ముందు అందరూ నార్మల్గా రోడ్ల మీద తిరిగాము, లైక్ మాస్కులు లేవు, ఏం లేవు. ఇంకా కరోనా అన్న మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మనం అందరూ మాస్కులు వేసేసుకున్నాము, లాక్డౌన్ పడిపోయింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త పదం అందరి నోట వినిపించింది. అయితే ఇప్పుడు కరోనా లాక్డౌన్ అనేది అయిపోయింది. అంటే లాక్డౌన్ తర్వాత చిన్నగా జనాలు బయటకు రావడం కూడా స్టార్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఆఫీస్కి కూడా వచ్చి వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా డ్రాస్టిక్ చేంజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి అనేది చాలా కంపెనీస్కి తెలియదు. పెద్ద కంపెనీస్లో మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుండే, అది కూడా చాలా తక్కువ సార్లు వారు వాడేవాళ్ళు. అయితే ఇప్పుడు కరోనా టైంలో ఆల్మోస్ట్ మంత్స్ వరకు, అంటే చాలా నెలల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే జనాలు గడిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంత్స్ వరకు శాలరీస్ కూడా తీసుకున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఉంది, అట్లనే స్టార్టింగ్లో కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయిపోయింది. అంటే లాక్డౌన్ తీసేశారు. చిన్నగా జనాలు వాళ్ళ ఊర్లో నుండి మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నారు. మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ సాఫ్ట్వేర్ ఆఫీసెస్కి వెళ్తున్నారు, వాళ్ళ జాబ్స్ని చేసుకుంటున్నారు. దీని మీదే ఇవాటి స్పెషల్ స్టోరీ.
అనేది చాలా కొత్త పదం. దాదాపు అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా కొత్తగా వినిపించిన వర్డ్ ఆ టైంలో. అంటే కరోనా టైంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసుకున్నారు. యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్లో మాత్రమే ఉండేది. అది కూడా ఒక ఆప్షన్ లాగా ఉండేది. కానీ కరోనా ఎప్పుడైతే వచ్చిందో, లాక్డౌన్ ఎప్పుడైతే పడిందో, అన్ని మంత్స్ లాక్డౌన్లో ఉండలేవు కాబట్టి కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఆప్షన్ని తీసుకున్నాయి. చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఆప్షన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఆఫీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని ఇచ్చింది. సో దాట్ ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ లొకాలిటీస్ కారో వాళ్ళందరూ వారి ఊళ్ళకి వెళ్ళి మంచిగా వర్క్ చేయొచ్చు అనమాట. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంకొక దాని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, అంటే ఈ టైంలో ఎందుకు అంత పాపులర్ అయిందంటే, లాక్డౌన్ వల్ల ఆఫీసెస్ క్లోజ్ ఉన్నాయి. ఆఫీసెస్కి వస్తే కరోనా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ అయిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వర్డ్. అయితే ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది. కరోనా అనేది దాదాపుగా ఒక ఎండ్కి వచ్చేస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. లాక్డౌన్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకొక లాక్డౌన్ పడుతుంది అనే మాట అయితే ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్లేదు. సో మళ్ళీ హైదరాబాద్ స్ట్రీట్స్ అన్నీ కూడా రద్దీగా మారుతున్నాయి. మళ్ళీ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఆఫీసెస్కి వచ్చేస్తున్నారు. అట్ ప్రెసెంట్ చాలా కంపెనీస్ ఓపెన్ అయిపోయాయి. చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫర్ట్ చేయలేవో అవన్నీ కూడా కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి వాళ్ళ ఆఫీసర్స్కి. అండ్ అట్ ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిందనమాట. అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైతే ఇచ్చారో అందరూ అమ్మయ్య వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ఇక్కడ నుండి ఇంట్లో నుండే వర్క్ చేయొచ్చు అని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ అయిన ఒక 1-2 మంత్స్ తర్వాత అబ్బా ఎప్పుడు ఆఫీస్ ఓపెన్ అయిపోతుంది అన్న డైలమాలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పటి నుండి 24/7 ఆల్మోస్ట్ అందరూ అవైలబిలిటీ స్టేటస్ని పెంచేసుకున్నారు అనమాట. అదే ఆఫీస్ అయితే 8 hours షిఫ్ట్ చేసుకున్నామా వెళ్ళామా అన్నట్టే ఉంటుండే. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందరూ ఇంకా అవైలబిలిటీ స్టేటస్ అనేది టైం పెరిగిపోతూ వచ్చింది. అండ్ ఇంట్లో నుండి ఫ్యామిలీ ఉంటుంది, వర్క్ చేసుకోవచ్చు ప్రశాంతంగా అనుకున్న వాళ్ళే. ఫ్యామిలీ ఉంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది కూడా ఉంటుంది. అండ్ చాలా ఇప్పుడు ఆఫీస్లో మనకు ఉండే ఫెసిలిటీస్ ఇంట్లో ఉండకపోవచ్చు. సో దానికి చాలా అదొక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్కి. అండ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఆఫీసెస్కి వచ్చేస్తున్నారు. చిన్న చిన్న కంపెనీస్ అయితే ఓపెన్ అయిపోయాయి. పెద్ద కంపెనీస్ ఒక 1-2 monthsలో ఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు. మనం హైదరాబాద్ గురించి కనుక మాట్లాడుకుంటే జనరల్లీ హైదరాబాద్లో ఇక్కడ ఉండే వాళ్ళకంటే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అంటే జాబ్స్ వల్ల ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, జాబ్స్ కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఎక్కువ, యూత్ ఎక్కువ అనమాట. ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారో ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. సో లాక్డౌన్ అయిపోయిన ఒక 2-3 monthsకి కూడా మనకి రోడ్స్ చాలా నిర్మానుష్యంగా ఖాళీగా కనిపించాయి. ఇప్పుడు మళ్ళీ రోడ్స్లో హడావిడి కనిపిస్తోంది, ట్రాఫిక్ కనిపిస్తోంది, మళ్ళీ వెహికల్ లైట్స్ కనిపిస్తున్నాయి. ఇది మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయిపోయి ఇప్పుడు ఆఫీసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది హైదరాబాద్ రోడ్స్లో కూడా కనిపిస్తోంది.
హైదరాబాద్ రోడ్స్ దే టాక్ ఐ థింక్. సో హైదరాబాద్ రోడ్స్ చెప్తున్నాయి వర్క్ ఫ్రమ్ ఆఫీసే బాగుంది. లైక్ ఇప్పుడు ఆ కోలాహలం అనేది బాగా కనిపిస్తోంది బికాస్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు అయితే లాక్డౌన్ తీసేసిన వెంటనే చాలా నిర్మానుష్యంగా ఏదో 1-2 వెహికల్స్ మాత్రమే వెళ్తూ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాఫిక్ అవి మొత్తం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ హైదరాబాద్ అన్న స్టేజ్కి వచ్చేసింది. అయితే ఇంకొంచెం తెలుసుకునే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మెట్రో మానియా. సో మనం వెనక చూసుకోవచ్చు చాలా మంది జనం కూడా వస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బయటికి వస్తున్నారు. వాళ్ళ షిఫ్ట్లో అయిపోయిన వెంటనే అంటే ఇట్స్ గోయింగ్ టు బి 6. సో ఈ టైంలో జనరల్లీ వస్తూ ఉంటారు బయటికి. షిఫ్ట్స్ అయిపోతే ఒక షిఫ్ట్ అనేది అయిపోతుంది. అయితే మనం మళ్ళీ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్ అంటేనే ఒక ఐటీ హబ్ అని చెప్పుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో వేలల్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, లక్షల్లో ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే ఎప్పుడైతే లాక్డౌన్ పడిందో అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకొక ఆపర్చునిటీ లేక వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆపర్చునిటీ స్టార్ట్ అయింది కాబట్టి వన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరూ వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంతమంది వస్తున్నారో. సో ఒక షిఫ్ట్లోనే ఇంతమంది ఉంటే నార్మల్లీ యూత్ అనేది చాలా మంది వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే ఎంగేజ్ అయ్యి ఉన్నారు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసాయో అందరూ డిస్మిస్ అయిపోయారు. అంటే ఎక్కడ పడితే అక్కడ డిస్పర్స్ అయిపోయారు. సో అట్ ప్రెజెంట్ మళ్ళీ అందరూ ఒక చోటకు వస్తున్నారు. మళ్ళీ అందరూ కూడా వర్క్ చేయడానికి వాళ్ళ ఆఫీసెస్కి వస్తున్నారు.
చిన్న కంపెనీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటో తెలియని కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇచ్చాయి. సో అట్ ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ని వాళ్ళు దే కాన్ టేక్ ఇట్. సో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫస్ట్ చిన్న కంపెనీస్ నుండి స్టార్ట్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వ్యాక్సిన్ అనేది కూడా ఇక్కడ ఒక క్లియర్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తోంది. బికాస్ వ్యాక్సిన్ వచ్చింది అన్న నమ్మకంతో చిన్న కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని తీసేసి మళ్ళీ ఆఫీస్కి రండి అని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ చిన్న కంపెనీస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. పెద్ద కంపెనీస్ కూడా ఒక 1-2 monthsలో స్టార్ట్ అయిపోతాయి. చూశారు కదా, ఇవాల్టి మెట్రోమానియాలో మనం సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి ఉన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వల్ల హైదరాబాద్ నగరం ఎట్లా ముస్తాబైందో కూడా మనం తెలుసుకున్నాము. ఇది ఇవాల్టి మెట్రోమానియా. నెక్స్ట్ మెట్రోమానియాలో ఇంకో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. మాటలను స్టే ట్యూన్ టు ఐ న్యూస్.